వెళ్తే ఏం చేస్తున్నావు టిఫిన్? ఎర్రగడ్డ చపాతీ చేస్తాం. ఎర్రగడ్డ చపాతీ? ఏమంటారు ఇంకా ఇది ఎర్రగడ్డ బీట్రూట్ అంటారు కదా. బీట్రూట్ బీట్రూట్ చపాతీ. కాదు, ఎప్పుడో పేరుతో పిలుకోకుండా ఎప్పుడో ఒకసారి పిలిస్తే కొత్తగా ఉంటుంది కదా. మరి అప్పటి నుంచి పిలుస్తుంటే కదా నీకు అలవాటు. ఫస్ట్ నుంచి పిలుస్తుంటే అదన్నా బాగా వస్తుంది మనకి. కామెంట్ పెట్టినారు పేరుతో పిలండి అని. పేరుతో పిలండి అంటే అప్పటి నుంచి ఫస్ట్లో నుంచి పిలుస్తుంటే మరి అలవాటు ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది పేరు పిలిచేకి? ఎట్లా కొత్తగా ఉంటుంది. టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా కదా, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేస్తాను ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఈ ఎర్రగడ్డ చపాతీ చేస్తున్నా. ఈ ఎర్రగడ్డ కాదు, ఎర్రగడ్డ ఏమి అనేది దాన్ని బీట్రూట్ చపాతీ. ఇప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డ టమాటా చిలకైతే వేసిన. మామూలుగా అంటే నా పేరు లలిత అని పిలుస్తున్నారు కదా మా ఆయన. లలిత అయితే కాదనమాట. అంటే పెళ్ళికి ముందు కమల, తర్వాత ఇంకా పెళ్ళి ఏమంటారు అది పేర్లు మారిస్తే మార్చినారనమాట. పెళ్ళప్పుడు అయితే పేరు మారిందనమాట లలిత అని. అప్పటి నుంచి అయితే ఎవరేం పిలిచలేదండి, ఎందుకంటే మా వాళ్ళంతా చూసిన వాళ్ళే కాబట్టి, మేనమామ వాళ్ళంతా ఇంకా చూసిన వాళ్ళే కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళందరూ ఎవరేం లలిత అని పిలిచలేదు. ఇంకా ఛానల్ స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా లలిత అని పెట్టినాం అనమాట. అప్పటి నుంచి పేరు మార్చుకున్నావు. అప్పటి నుంచి లలిత అని పిలుస్తున్నాను ఆయన. పెళ్ళప్పుడు పేరు పెళ్ళప్పుడు మార్చినారు, బలాలు కుదరాలని అట్లా పేరు మార్చినారు. పేరు బలాలు మామూలుగా ఆధార్ కార్డులను దేంట్లో అయితే నా పేరు కమలానే ఉంటుంది. అంటే మేము ఛానల్ కోసం లలిత అని పెట్టినాం అనమాట. పేరుగా నేను మారింది లేండి అప్పుడు. ఇప్పుడైతే ఇంకా పేరుతో అయితే పిలుస్తాడు అనమాట. అప్పుడు వీడియోలో ఒక్కటే అది, కానీ వీడియోలో ఒక్కటే కాదు అనేదే మనము. అదే అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కువగా ఎవరు మన పల్లెటూరులో ఎక్కువ పేరు పెట్టి పిలుచుకోరు కదా. ఏంటి పిలుచరు, కొంతమంది పేరు పిలుస్తారు, తక్కువ. మనం పాతకాలంలో ఉన్నట్లు అనమాట. దానికోసమని అట్లా పేరు పిలిచే తొందర రాదు. ఇంకా పిండి అయితే నానబెట్టినాను అప్పుడు, గోధుమ పిండి చపాతీలు చేసేకి కదా. ఇది తురుముగానే చేస్తారంట ఎర్రగడ్డనైతే. నేనైతే ఎప్పుడు చేయలేదు తురిమి చేస్తారా? ఎప్పుడు చేసింటి నువ్వు? ఎప్పుడు చేయలే. దానికోసం ఇట్లా చేస్తున్నాను నేను. మామూలు ముక్కలు కోసుకొని ఇంకా ఉల్లిగడ్డ అయితే మగ్గింది. ఇట్లా ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాం. ఎక్కువ అంటే బీట్రూట్ అనేది కాదనమాట, తొందరగా ఎర్రగడ్డనే వస్తుంది. ఎర్రగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. దీన్ని బాగుంటుంది దాంట్లో పిల్లలు ఇష్టపడరు, ఎర్ర ఉంటుంది కదా. మా పిల్లలకి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ ఇంకా ఏం బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా. ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ అంటుంది. ఇట్లయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఫోన్ చేసే కానీ లేదు, ఇంకా బిజీగా ఉన్నారు ఇద్దరు. విజిల్ అయిపోయేలా బాగా మగ్గాల కొద్దిసేపు, లేదంటే పచ్చివాసన వస్తుంది మనకి. దీంట్లో కొంచెం నీరంతా అయ్యే వరకు బాగా మగ్గించుకుంటే చిన్న మంట మీద అంత పచ్చివాసన లేకుండా ఉంటుంది. కుక్కర్ విజిల్ పెట్టినాం మూత. ఓకే, ఇట్లా మామూలుగా పెట్టేస్తాము. తర్వాత విజిల్ పెట్టేది మరి ఇతలు పెడతానా? చపాతీ చేద్దానా? చేయి మరి. ఇంకా ఇతలు స్టవ్ మీద వారమైనా బీట్రూట్ తెచ్చి ఏంటో మరి. ఆ వారం నేను పచ్చికొని పోయింది మరి. వారం కాలేదా మరి? మరి మర్చిపోయాను. కాదు వారం ఏంటది అని
పోతాయి కావచ్చు, చెడిపోతాయి ఒకటి ఒక్కోసారి. బాగా నానిందా పిండి? బాగా నాని చాలాసేపు కదా, బాగా మెత్తగా వస్తుంది. ఇట్లా మెత్తగా ఉంటేనే చపాతీ కానీ బాగా వచ్చేది. చపాతీ చేసినా రొట్టె చేసినట్లే ఉంటుందేమో ఏ కదా. ఇవి వేరే కదా, యాది ఈజీ? చపాతీలు చేసేది ఈజీయా, రొట్టె చేసేది ఈజీయా? ఏదైనా ఒకటే, రెండు ఒకటే. తినేది అన్నీ ఒకటేనా? తినేది నీకు ఈజీ, చేసేది నాకు ఎండకి కష్టం, కానీ తినేది నీకు ఈజీ. అసలు ఎండ ఎట్లుందంటే అట్లా ఫుల్ ఎండ ఇంక చెప్పలేంలే, ఎండ కథ. మట్టి మిద్దుల్లోనే ఇట్లుండదంటే ఆర్సీ బిల్డింగుల్లో ఇంక ఎట్లుండాల? ఎక్కువ ఉంటుంది, బయటికి వాడతారేమో వేడి ఆర్సీ బిల్డింగుల్లో. అది మట్టి మిద్దులోనే కావుంది. మొన్న పండగ ముందర తక్కువ ఉండే ఇప్పుడు ఎండ. మే ఫుల్ ఉంటుందేమో కాదు, పండగ ముందర తక్కువ ఉండే. మనం చేను పోదామంటున్నాడు కానీ నానే ఎండకి పోలేక ఇంకా అట్లా ఎన్నికేస్తున్నాము. రాలేరేకి దినం కొంచెం పని పోతాం. ఈ ఎండకి ఉండబుద్ధి కాదు ఎక్కువసేపు ఏమి ఉండబుద్ధి కాదా, పోతే దినం కొంచెం కొంచెం జరుగుతుంది. దినం ఒక రాయి తీసేస్తే కొండ అట్లాంటిది కూడా సంస్తుందంట. ఓకే ఉంటే అట్లా ఉంటుంది కొండ. అంటే వాళ్ళ పిల్లలు ఎగ్జామ్లు రాసి వచ్చేసరికి పోయి రావాలి కొన్ని రోజులు. మరి అట్లా మరి ఇంక ఇంటికి వచ్చినాక వాళ్ళకి నాకు అప్పుడు పోయకుండా ఇంకా వాళ్ళకి ఇంకేం చేసి పెట్టే లేకుండా అవుతుంది అనమాట. పాపం సేని పోతాయి ఇంకా. అందుకని ఇంకా వాళ్ళు వచ్చేసరికి 2 నాలుగు వేస్ట్ పోయిద్దాము. విజిల్ పెడతావా ఇప్పుడు? విజిల్ పెడతావా కాదు, మూత పెడతావా? మూత పెట్టి విజిల్ పెట్టు. విజిల్ పెడతావా అన్న, విజిల్ కొడతావా అన్నట్టు, విజిల్ వేస్తావా అన్నట్లుంది. ఇంకా కొంచెం పసుపు వేస్తా, వేసిన మనకి టయానికి ఏమేం కాలము అట్లాంటివి ఏం దొరకవు కాబట్టి ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ఇంకా ధనియాల పొడే వాడుతున్నాను కదా. వస్తుందంటే కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. ఆకుకూరలు వస్తాయట, మరి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియదు. ఇంకా నీళ్ళు వేసినాం కదా కొన్ని వేసురు. ఇట్లయితే మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇంకొక 4-5 విజిల్లు అయితే ఇంకా ఉడుకుతుంది. మన కుక్కర్ ఏది తొందరగా ఉడుకుతుంది అనమాట. 4-5 విజిల్లు కావాలా. పప్పుకైతే ఒక 10 పైన పడుతుంది. తొందరగా వస్తుంది విజిల్. వీళ్ళకి ఎట్లా చెమట కారుతుంది చూడు. లేచిన దగ్గర ఎండాకాలం కదా, రాత్రి చల్లగా ఉంటుంది కానీ దోమలు తెలియన్నాయి. బయట పండుకునే లేదా దోమలు కట్టుకుంటే పనుకొచ్చు. యాసలగా లేదా ఈరోజు కొంచెం పండుకొని వస్తే కదా నేను. యాసలు లేదు, ఒకసారి చల్లగా వస్తుంది గాలి. దానికోసమే రాలే, అక్కడెక్కడ తిరిగి నిద్ర వేస్ట్ అవుతుందని. ఈగలు కొరుకుతాయి మరి. దోమతా కట్టుకుంటే ఈ దోమలు కొరుకులే.
రేపు నుంచి పోదామే చేనికి పోదాం మరి. ఆ? పోదాం, వాళ్ళ పిల్లలు వచ్చేసరికి కొంచెం మంది అయిపోతే ఆ. వాళ్ళ తర్వాత కావాల్సిందే చూసుకోవచ్చు. రావాలంటే అంత తొందరగా ఏం అయిపోవు. దినం కొద్దిగా ఏరినా మేలు కదా. వాళ్ళు వచ్చేసరికి కొన్ని రోజులు పోతే మనకి దినం కొంచెం పోయినా వాళ్ళు వచ్చినాక ఫ్రీ ఉంటుంది. అయిపోయినా చేసేది. ఇంకా ఉన్నాయి ఇవ్వ, 4 ఉన్నాయి. బాగా కలుతున్నాయి కదా చపాతీలు. బాగా ఎట్లయినా కొంచెం తక్కువ మంట స్టవ్, పాత స్టవ్ కదా, ఒకసారి రిపేర్ వచ్చినాక సరే ఇవ్వను. కూర అయిపోయింది. అయిపోయింది, స్టవ్ బంద్ చేసిన. కొంచెం ఆవిరిపోతే విజిల్ తీయాలి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది. కుక్కర్ అయితే తొందరగా ఉడుకుతుంది. కొంచెం ఎర్రగడ్డ గట్టిగా ఉంటుంది కదా, దానికోసం కుక్కర్లో పెడితే తొందరగా ఉడుకుతుంది. ఏం ఆకలేదుందా? అయిపోయినా చేసేది. అయిపోయా కూరగాయలు తీసుకొని పోతా. అయిపోయింది కదా, బాగా వచ్చింది. ఉడికింది. స్టవ్ అయితే ఆఫ్ చేసిన. 2 ఎర్రగడ్డ కూర చపాతి రెడీ అయింది. తినాలి. తిందాం మరి. నీళ్ళు తీసుకురా. నీళ్ళు పెట్టినా బయట. నీళ్ళు చల్ల నీళ్ళు తాగుతాయి కదా. ఎండాకాలం మరి అట్లా ఉంటుంది కడుపులో. చల్ల నీళ్ళు అయితే చల్లగా వస్తాయి. సూపర్.